నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మిస్ వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అనుకున్నా లేకపోతే ఒకరికొకరు కష్టంలో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసుకుంటారు అనుకునే కొద్ది మందిలో ప్రభాస్ గారు అనుష్క గారి పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది అని. సో ట్రోల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ మీద ఉన్న రూమర్స్ కావచ్చు పక్కన పెడితే ఇద్దరు మాత్రం ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునే మనుషులు అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి ప్రభాస్ గారికి అంతగా ఆరోగ్యం బాగోలేదు అని తెలిసిన నేపథ్యంలో అనుష్క గారే దగ్గరుండి ప్రభాస్ గారిని చూసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? నేను ముందుగా అనుష్క గారి తాలూకు సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అనుష్క ప్రభాసు మంచి స్నేహితులు అయినప్పుడు కూడా అనుష్కలో ఉన్నటువంటి ఆ డివినిటీ, ఆ హ్యూమినిటీ అంటే మానవత్వం కానీ ఒక దైవత్వం కానీ ప్రభాసులో అంతగా లేదు. ఫ్రెండ్ కావచ్చు కానీ ఒక ఫ్రెండ్గా అనుష్క నా దృష్టిలో హైట్స్కి వెళ్ళిపోయింది. ఏమిటమ్మా, ఒక ఆడ మగ ఇద్దరు కలిసి తింటే ఒక శ్రీమూర్తి ఎన్ని అవమానాలు పడుతుంది, ఎన్ని నిందలు పడుతుంది, ఎంతమంది ట్రోల్ చేస్తుంటే గుక్కులు మింగాలి ఆవిడ. కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు నిజంగానే ఒక భార్య భర్తని ఆ విధంగా కాపాడుకోలేదు. ఆ 3 days 4 days ఇక్కడ ఉండిపోయి ఆ ప్రభాస్ తాలూకు యోగక్షేమాలు చూసి ఆ ప్రభాస్ గారి తాలూకు మళ్ళీ ఆయనేమో దిగులు పడకుండా బాధపడకుండా ఆయన ఎక్కడ హర్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మళ్ళీ మామూలు మనిషిని చేసి ఓకే మీరు ఆల్ రైట్ అని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి అంటే ఎంత స్నేహమూర్తితో మీరు ఆలోచించవచ్చు. తర్వాత ఈ ప్రభాస్కి ఎవరు అనుష్కకి పెళ్ళి అంటే తీసి పక్కన పెట్టు, ఆ స్నేహం ముందు పెళ్ళి చాలా తక్కువ. వాళ్ళిద్దరికి నా దృష్టిలో స్నేహం ముందు పెళ్ళి తక్కువ. అంత పవిత్రమైనటువంటి ఆ స్నేహం అయినప్పుడు పెళ్ళే ఉంది, తీసి పక్కన పెడతాం. ఎవరెవరో 5 అనుకున్నది దాన్ని నేను పెద్ద అనుకోను. కానీ ఈరోజు అంటే ఎప్పుడు ప్రభాస్కి ఏ ఆపద వచ్చినా, ఎప్పుడు ప్రభాస్కి ఆరోగ్యం బాగలేకపోయినా అనుష్క వచ్చి తన సాయశక్తుల ఆయనకి సేవలు చేయడం, ఆయన్ని వెళ్ళి మామూలు మనిషిని చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలి తర్వాత అనుష్క తన కెరీర్ని కూడా త్యాగం చేసింది. ప్రజలు తెలుస్తుంది కదా, సినిమాల్లో చేయలేదు కదా. బాహుబలి తర్వాత ఏ సినిమా చేసింది అనుష్క? అవును, ఏ సినిమా చేయలేదు కదా. అంటే కెరీర్ని కూడా త్యాగం చేసి, ఎందుకంటే ప్రభాస్కి అనుష్క మీద అంత ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అనుష్క మాత్రం ప్రభాస్ని లిటరల్గా భౌతికంగా నైతికంగా కాపాడుకుంటుంది గనక ఈ విషయంలో అనుష్క హ్యాట్స్ ఆఫ్. అనుష్క స్నేహానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నా దృష్టిలో మిగిలిపోయింది. ఓకే, జనరల్గా ఇప్పుడు అనుష్క గారి కెరీర్ కూడా అంత బాలేదనే అనుకోవచ్చు. ఎక్కడ సినిమాలు చేయడం లేదు. మీరేం చెప్తారు? ఎందుకు ఇండస్ట్రీకి దూరం? అనుష్క గారి కెరీర్ బాగలేదు అనుకోకుండా ఆవిడ ఇష్టపడటం లేదు. ఆవిడ ఇష్టపడటం సినిమాకు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే సినిమాలు వస్తాయి, ఇది రావు. అనుష్క గారి కెరీరు వీళ్ళందరితో యాక్ట్ చేసిందే కదా. ఇప్పుడు ఈ చిరంజీవి పక్కన అనుష్క బ్రహ్మాండంగా యాక్ట్ చేయొచ్చు, నాగార్జున పక్కన అనుష్క చేయొచ్చు, అలాగే బాలకృష్ణ పక్కన కూడా హీరోయిన్ ఎవరంటే అనుష్క ఉంది, వాళ్ళకి తగ్గ హీరోయిన్గా చేయొచ్చు. తను చేయటం లేదు, ఇప్పుడు చేయటం లేదు. కానీ ప్రభాస్ అంటే అంత వల్లబాలని అభిమానం. ఆవిడ మాటల్లో కానీ సమాధానంలో కానీ ఆ ప్రభాస్ పట్ల చూపించినటువంటి వాత్సల్యం, ప్రేమాభిమానాలు మాత్రం హ్యాట్స్ ఆఫ్. జనరల్గా ఒక సినిమా చేస్తున్నప్పుడు సినిమా అయ్యేంత వరకు అయిన తర్వాత ఇంకా తర్వాత పెద్దగా ఏం సంబంధాలు ఉండవు. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయినప్పుడు మరి మళ్ళీ అదొక కొత్త ఫ్యామిలీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది అంటారు. బట్ అనుష్క గారు అలా కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన లాస్ట్ డే అందరికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం లేదు. అనుష్క ప్రభాస్ ఎప్పుడైతే జోడీగా యాక్ట్ చేయడం మొదలుపెట్టిందో అప్పటికాంచి సీ వాజ్ అండ్ సీ ఈజ్ విత్ ప్రభాస్. ఆయనతోనే ఉంది, ఆయన కూడా ఉంది కష్టాల్లో సుఖాల్లో. ఈవెన్ ఫారెన్ టూర్లో వెళ్ళినప్పుడు కూడా ఫారెన్ టూర్లో కూడా యాజ్ ఎ ఫ్రెండ్ వెళ్ళింది. ఆవిడ లెక్క చేయటం లేదు. ఎస్ ఈజ్ మై ఫ్రెండ్. తప్పే ఉంది ఇందులో.
తప్పే ఉంది. నువ్వు అంత సంకుచితంగా ఆలోచించవలసిన అవసరం ఏమవుతుంది? నిజంగా నేను ఆవిడని మెచ్చుకుంటున్నాను అన్నమాట. అంత సంకుచితం మీరు ఎవరైతే ఇప్పుడు ప్రభాస్ బాగాలేదు వచ్చేసింది, ఎవరేమనుకుంటే అడిగేం కావాలి, మీరు అనుకుంటారా? మీరు ఏమనుకుంటే అది అనుకోండి, మీరేం ట్రోల్ చేసుకోండి. నాకు ఐ నీడ్ ప్రభాస్, దర్శాలు అది బాగుండాలి, అని తేరుకోవాలి, ఆయన మళ్ళీ కోలుకోవాలి. ఎంత గొప్ప ఉండొచ్చు. ముఖ్యంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ప్రభాస్ గారు ఉండిపోతున్నారు. ఇటు అనుష్క గారు కూడా మ్యారేజ్ కి ఇష్టపడుతున్నారో లేదో మనకి తెలియదు. సో ఇందువల్ల కూడా ఈ రూమర్ ఎక్కువ అవుతుందేమో, పెద్దదవుతుందేమో అనిపించడం లేదు. ఈ రూమర్ కంటే రూమర్ దాటిపోయిందమ్మా. అంటే ప్రభాస్ వాళ్ళ నాన్న చనిపోయారు కనుక ఒక సంవత్సరం పాటు పెళ్ళిళ్ళు శుభకార్యం చేయకూడదు కనుక బహుశా ఆగి ఉండొచ్చు. తర్వాత మాత్రం డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ప్రభాస్ను కాదని అనుష్క ఎవరిని పెళ్లి చేసుకున్నా, అనుష్కను కాదని ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళకి ముందు కనిపించేది అనుష్క కనిపిస్తుంది. అనుష్క చూసినట్టయితే ప్రభాసే కనిపిస్తాడు. అంతగా జనం దృష్టిలో పడిపోయిన తర్వాత వీళ్ళు మార్చుకొని ఏం చేస్తారు? వీళ్ళు ఇంకా బ్రతికే ఆ 15 సంవత్సరాలు కూడా హాయిగా ఒకరికొకరు ఉంటూ బతకడానికి ఏముంది? అనుష్క కూడా 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి. అనుష్కకి తక్కువ ప్రాపర్టీ లేదు. అలా విశాఖపట్నం వెళ్ళి చూసినట్టయితే మామూలు కాదు, 400 ఎకరాలు కొన్నది. 400 ఎకరాలు, ఇలా 1000 ఎకరాలు, 400 ఎకరాలు, 500 ఎకరాలు కొన్న వ్యక్తి అనుష్క. అంటే ఇంచుమించు ప్రభాస్కి ఎంత ప్రాపర్టీ ఉందో అనుష్క కూడా అంతే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీస్ విషయంలో ఎక్కడ తగ్గింది లేదు. ఆవిడ సమాన ప్రాపర్టీ ఉంది అన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళగా వాయాడిలా మాట్లాడదు. రాజస్వం వాళ్ళకేమో రాజరిక వ్యవస్థ ఉందన్నమాట. ఇప్పుడు ఇచ్చి మమ్మల్ని చిల్లరగా మాట్లాడడం, ఏదో దురుసుగా మాట్లాడడం అలాంటి చేయదు. అలాగే మామూలుగా పైటలాగా తల మీద చుట్టుకొని ఎస్ అన్నో ఒక చిన్న స్మైల్ చేసి ఎక్కువ మాట్లాడదు. ఆ మాటలు వినడానికి బుద్ధిగా ఉంటాయి. రాజుల మాటలు అలాగే ఉంటాయి. ఆ మాట్లాడుతుంటే ఇతరులు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు పెదవి మాట్లాడరు అన్నమాట. అలాంటి క్యారెక్టరే అనుష్క కూడా ఉంది. సో కుటుంబానికి తగ్గ క్యారెక్టర్ అనుష్క గారిదే ఉన్నప్పుడు, ఒకరంటే ఒకరికి ఇష్టం కూడా ఉన్నప్పుడు, అంటే జనాలు కూడా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటే కూడా బాగుంటది అని కూడా అనుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఆలోచన మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కూడా. మనం ఎలా డిసైడ్ చేస్తాం, కానీ అంటే మనమే డిసైడ్ చేయడం కాదు, మనం ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఇప్పుడు ఈరోజు ప్రభాస్ మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ప్రభాస్కు ఉన్న వాళ్ళందరూ ఆడపిల్లలే ఉన్నారు. అర్థమైందా? కృష్ణరాజు పిల్లలు, ప్రభాస్ చెల్లెళ్ళు మొత్తం ఒక 5-6 ఉన్నారు. మరి వీళ్ళందరూ చేయాలంటే ప్రభాస్కి ప్రాణాలు ఇచ్చేటువంటి స్నేహితురాలు కావాలి. అంటే ప్రభాస్ బాధ్యతే తన బాధ్యత అనుకునే స్నేహితురాలు కావాలి. అంతేగాని గయ్యాలుగా వచ్చిందనుకో మరి ఈ 5 చెల్లెళ్ళు కూడా బజార్న పడతారు కదా. అందుకు ప్రభాస్ తాలూకు మాట అంటే వేదంగా భావించేటువంటి అనుష్క లాంటి స్నేహితురాలు కావాలి. అది నేను చెప్పేది మాట. అనుష్క అయితే బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, సందడిగా ఉంటుంది, కలగా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల తాలూకు బతుకులు బాగుపడతాయి. ఆ ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.